పద వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు తిను 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా తిను బాబు నా బంగారు కొండ ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు అయ్యయ్యా వీడు మన లోకంలోనే లేడు రే ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి అలాగేనయ్యా ఆడ బయలుదేరావు కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి భుజానా సొక్క ఏంట్రా పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అట్టుపోతున్నావు అడుగుతున్నది నిన్నే అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా ఏమో మరి కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా రారావు ఏం వేసుకున్నావు ఏమైందిరా వీడికి ఈరోజు తెలిసిన పర్సెంట్ లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను నాలో ఏదో తెలియని అలజడి సంతోషం ఉద్వేగం ఉత్సాహం పుట్టుకొచ్చాయి లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది ఏమిటయ్యా ఈ రాత బ్రహ్మరాతలా ఉంది లక్ష్మి తెలీదు రోజు మీరు కలిసే కదా వచ్చేది వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు అర్థం అవ్వకపోతే అడగాలయ్యా అంతా నా కంఠస్వాషేనా నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది ఏమైంది లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు ఏంటిది 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాట అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశారు అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు బుద్ధి పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు మీరెన్నైనా చెప్పండి మాస్టారు వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు నిజమేనమ్మా పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు అవును మరి వండర్ఫుల్ ఐడియా మారుబంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు టీఆర్పీ రేట్ ఫారెన్ పెరుగుతుంది మా బీపీ రేటు సర్ర పెరిగిపోతుంది నువ్వు ఆపవమ్మా చాలే ఊరుకో తల్లి తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సింది పోయి అరే పండు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు నా మరదలు మీరు చెయ్యేస్తావా ఇంకోసారి మా లక్ష్మి కన్నీ చూపిస్తావు కాల్చడానికి నీ శవం కూడా మిగలదు జాగ్రత్త నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావా మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు నిలబెట్టాడు పరువు బాగా నిలబెట్టాడు మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా ఏంటయ్యా ఏంటిది చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా నేను బతకను నేను చచ్చిపోతాను నేను బతకను నేను చచ్చిపోతాను మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా
ఏమయ్యా సీను, నువ్వు ఇక్కడున్నావా? చంపావు పో. నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నేను కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబాయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గి అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్. మందా నా బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటోరండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రావయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యు? చూడు భాను కాదు, సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకు వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నారా? వెళ్ళి పిలవండి. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నారా? పిలవరా సీను. బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజుడియర్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. లక్ష్మి, దివ్య ప్లీజ్ రా. కూర్చో. నువ్వు నీ పనిలో రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాదులేవా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లెకి జ్వరంగా ఉందమ్మా. అలా వచ్చింది. డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకండి, ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా. పుణ్యం అందరం నేను చదువుతాం. సరే, ఆయనకేం వచ్చు చదవడానికి? ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో, అనగానే మంచి మంచి ఫోటోలు వస్తాయి. రా, నా మాట వింటారా? పదండి. అమ్మో, వీళ్ళిద్దరే. ఎలా రామకృష్ణ, అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. సీను, ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే, ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే, ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను.
రాసేదాకా ముట్టుకోలేదుగా, మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా.